ప్రేక్షకులకు నమస్తే. నేను మీ మండల సంజీవ. మిత్రులారా, ఈరోజు ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం. ఓఆర్ఎస్ పేరిట ఉపద్రవం, మార్కెట్లో విచ్చలవిడిగా హానికర ద్రావణాలు, శక్తినిచ్చే పానీయాలుగా జోరుగా అమ్మకాలు, డీహైడ్రేషన్ నివారిస్తుందంటూ తప్పుడు ప్రచారం, నిజమే నమ్మి మోసపోతున్న ప్రజలు, వీటి వాడకంతో మరింత అధికంగా డమేరియా ముప్పు, డబ్ల్యూహెచ్ఓ సూచించినవే వాడాలంటున్న నిపుణులు. ఒకసారి ఈ యొక్క ఓఆర్ఎస్ఎస్ ఎలా పనిచేస్తుందనేటువంటి డబ్ల్యూహెచ్ఓ ప్రమాణాల మేరకు ఉన్న ఓఆర్ఎస్ఎస్ ప్యాకెట్ ఇది. ఉద్యోగుల సమస్యలు సత్వరం పరిష్కరించాలి, లేని పక్షంలో జూన్ 9 తర్వాత ప్రత్యక్ష ఆందోళనలు, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ఐకాస, కఠినంగా నీట్ ప్రశ్నపత్రం నేడు ఎబ్సెట్ ఇంజనీరింగ్ కి విడుదల అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తుంది మిత్రులారా. అదేవిధంగా పాక్కు మరో ఝలక్, పాకిస్తాన్ గొంతు ఎండేలా భారత్ మరో నిర్ణయం, బగ్లిహార్ నుంచి నీళ్లు నిలిపివేత, పంజాబ్ ప్రావిన్స్ కు ఇక కష్టమే, భారత్ నౌకలపై దాయని దేశం నిషేధం, వాయుసేనతో ఘర్షణ జరగవచ్చని పాక్ మంత్రి అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గిరిజా ప్రియదర్శిని కన్నుమూత, 2022 నుంచి తెలంగాణ ఉన్నత న్యాయస్థానంలో సేవలు, అనారోగ్యంతో తుది శ్వాస అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. ఏం చేస్తున్నారు? సేవింగా స్పేవింగా, మంచి తరుణం మళ్ళీ దొరకదంటూ ఇది గమనించారా? 10 సార్లు ఆలోచించండి, కావాల్సినవే కొనుగోలు చేయాలి. ఈ యొక్క మార్కెట్ సంబంధించినటువంటి మోసాల్లో, ఈ పెద్ద పెద్ద మాటలలో ఒకటి కొంటే ఒకటి ఉచితం అని చెప్పేసి మనకు ఉన్న బడ్జెట్ కంటే కొనిపించి మరి ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తారు. ఒకటికి 2 సార్లు మరి వినియోగదారులు ఆలోచన చేయాలి. స్నేహబంధంలో సరికొత్త అధ్యాయం, దుబాయ్ యువరాజు షేక్ హందాన్ బిన్ మహమ్మద్ అల్ మక్తూమ్ ఇటీవల భారత్ను సందర్శించిన సందర్భంగా ప్రధానమంత్రి మోడీ గారిని కలిసినటువంటి ఫోటోతో ఉన్నటువంటి చిత్రం కూడా చూస్తుంది మిత్రులారా. వీరు కొనరు, వారు తీసుకోరు, ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యం విక్రయానికి ఏటా తిప్పలు తప్పడం లేదు. హుజరాబాద్ మండలంలోని పరకాల వెళ్లే రహదారిపై ఆదివారం ఓ మిల్లు ఎదుట వరుసలో నిలిచిన ట్రాక్టర్ల యొక్క దృశ్యం చూస్తున్న మిత్రులారా. అరకొర వసతులు, అడ్డగోలు వసూళ్లు, ఇంటర్మీడియట్ లో ప్రైవేటు యాజమాన్యాల ఇష్టారాజ్యం, 70% ప్రైవేట్కే. ఉమ్మడి జిల్లాలో ఏటా సుమారు 14,000 మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ లో చేరుతున్నారు. సహనానికి మారుపేరు మహిళలు. మాట్లాడుతున్న కలెక్టర్ పమేలా సత్పతి, పక్కన సినీ నటి రెజినా. ఆదివారం గ్రామీణ మహిళా నాయకత్వ కార్యక్రమం, మహిళా సంఘ వార్షికోత్సవ సమావేశం సందర్భంగా కలెక్టర్ గారు మాట్లాడుతున్నటువంటి ఒక న్యూస్ ఒకటి చూస్తాం మిత్రులు. 16న అమెరికాకు ఎమ్మెల్సీ కవిత అనుమతించిన సిబిఐ కోర్టు. మావోయిస్టులతో చర్చలు లేవు, వారు లొంగిపోవాల్సిందే కేంద్ర మంత్రి బండి సంజయ్. విద్యార్థుల ఫీజుల బకాయిలు వెంటనే చెల్లించాలి, మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్. కాంగ్రెస్ తప్పిదాలకు బాధ్యత వహిస్తా, సిక్కులపై 1984 దాడులు తప్పు, రాహుల్ గాంధీ ఒప్పుకోలు అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులుగా. భద్రతా వైఫల్యం వల్లే పహల్గాం ఉగ్రదాడి, బాధ్యులెవరో నీకు తేల్చాలి, నేరస్తులను గుర్తించి శిక్షించాలి, సిపిఎం డిమాండ్ అనేటువంటి వార్త కూడా చూస్తున్నాం మిత్రులుగా. సిఆర్పిఎఫ్ అనుమతితోనే పాక్ మహిళను పెళ్లాడా, ఉద్యోగం కోల్పోయిన జవాన్ వివరణ. పీటీఐతో మాట్లాడుతున్న మున్నీర్ అహ్మద్ అనేటువంటి
న్యూస్ ఒకటి చూస్తాం మిత్రులారా. బాబా శివానంద అస్తమయం. ప్రముఖ యోగా గురువు పద్మశ్రీ పురస్కార గ్రహీత 128 ఏళ్ల బాబా శివానంద శనివారం రాత్రి వారణాసిలో తుది శ్వాస విడిచారు. యోగాసనంలో బాబా శివానంద వీరికి 2022లో ఆయనను పద్మశ్రీ పురస్కారం ఇచ్చి మరి గౌరవించినటువంటి ఘనత కూడా వారు సొంతం చేసుకున్నటువంటి సందర్భం మిత్రులారా. ఈరోజు వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూద్దాం. ఆదివారం కురిసిన అకాల వర్షానికి సిద్దిపేట మార్కెట్లో మరి జలమయమైనటువంటి సందర్భం ఫోటోతో ఉన్నటువంటి వార్త కూడా చూస్తాం మిత్రులారా. బీడీసీల దాదాగిరి, ఊర్లలో విలేజ్ డెవలప్మెంట్ కమిటీల అరాచకాలు, ఇసుక వేలం నుంచి కోడిగుడ్ల అమ్మకాల దాకా వసూళ్ల పర్వం. దేనికైనా కప్పం కట్టాల్సిందే, మాట వినకపోతే బహిష్కరణలు. స్థానిక ఎన్నికల్లోనూ ఆడిందే ఆట పాడిందే పాట. ఏ చిన్న పని జరగాలన్నా కమిటీ సభ్యులు ఓకే చెప్తేనే. కేసులు పెట్టినా పోలీసులు హెచ్చరించినా డోంట్ కేర్. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో ఈ యొక్క బీడీసీల దాదాగినటువంటి సంబంధించిన వార్తలు ఒకటి చూస్తున్నాం మిత్రులారా. మరి విలేజ్ల ఈ యొక్క కమిటీల ద్వారా అనేకమైనటువంటి ఇబ్బంది ఏర్పడుతుంది మాకు. ప్రతి దానికి ఈ యొక్క విలేజ్ కమిటీలో మాకు అపారమైనటువంటి వారు చేసేటువంటి దురాఘాతాలు అన్నీ ఇన్ని కావు. ఏమి చెప్పలేకపోతున్నాం. ఏమైనా అంటే దాడి కూడా సిద్ధమే అంటూ ఈ యొక్క విలేజ్ల జరుగుతున్నాయి. అటువంటి దానికి మరి అఖిల మహాజన ఆదిలాబాద్ ఎస్పీ బీడీసీల చర్యలు చట్ట వ్యతిరేకం, గ్రామాల్లో బీడీసీలు చేస్తున్న చర్యల పట్ల వ్యతిరేకంగా ఉన్నాయి. చాలా గ్రామాల్లో బీడీసీల పేరుతో అక్రమంగా వసూలు చేస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది. పదవుల్లో కార్యకర్తలకు ప్రాధాన్యం ఏది? సంగారెడ్డిలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, ఎంపీ సురేష్ షెట్కార్తో కాంగ్రెస్ కార్యకర్తల వాగ్వాదం. 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చాం, ఇంతకాలం ఓపికగా కాంగ్రెస్ పార్టీ ఉన్నతికి కృషి చేశాం. ఇప్పుడు ఇందిరమ్మ కమిటీల్లో బారాసా వాళ్లకు ప్రాధాన్యం ఇస్తున్నారు, పార్టీ కోసం కష్టపడిన వారిని పక్కన పెడుతున్నారు అంటూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ముందే కార్యకర్తల నిరసన తెలిపారు. విభేదాలతో పార్టీకి నష్టం చేయొద్దు, కాంగ్రెస్ లో స్వేచ్ఛ ఎక్కువ, కొందరు నాయకుల మధ్య విభేదాలు సహజం, అవి పార్టీకి నష్టం చేకూర్చేలా ఉండొద్దు. మంత్రి దామోదర్ రాజనరసింహ. ప్రధాని మోదీతో ఎయిర్ ఫోర్స్ చీఫ్ భేటీ. పాక్ తో ఉద్రిక్తల నేపథ్యంలో వాయుసేన సన్నద్ధతపై చర్చ. ఎయిర్ ఫోర్స్ చీఫ్ మరి ప్రధానమంత్రి కలిసినటువంటి చిత్రం కూడా చూస్తున్నాం మిత్రులారా. హైదరాబాద్ కు అందాల తారలు. మిస్ వరల్డ్ పోటీలకు వివిధ దేశాల నుంచి వస్తున్న కంటెస్టెంట్లు ఆదివారం శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో మిస్ బ్రెజిల్ జెసికా స్కాండుజా కు స్వాగతం పలుకుతున్న కళాకారులైనటువంటి ఫోటోతో ఉన్నటువంటి వార్తను చూస్తున్న మిత్రులారా. ఇయాల్టి నుంచి 28 మండలాల్లో భూభారతి రెవెన్యూ సదస్సులో దరఖాస్తుల స్వీకరణకు ఏర్పాట్లు. భూభారతిని దశల వారీగా అమలు చేస్తాం. మంత్రి పొంగులేటి. 28 మండలాలు ఆదిలాబాద్, భరోజా, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, జగిత్యాల, బుగ్గారం, జనగాం, గణపూర్ తదితర మరి జిల్లాల్లో మొత్తం 28 ప్రాంతాల్లో ఈ యొక్క రెవెన్యూ సదస్సులు ఉంటున్న విషయం మంత్రి గారు చెప్తున్నటువంటి వార్త కూడా చూస్తాం మిత్రులారా. ఈఎన్సీ హరిరామ్ కస్టడీ కంటిన్యూ. 3వ రోజు ప్రశ్నించిన ఏసీబీ, బ్యాంకు లాకర్లు ఓపెన్ చేసేందుకు చర్యలు. గతంలో గజ్వెల్ నీటిపారుదల శాఖ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి హరిరామ్ మరి 100 కోట్ల స్కామ్ సంబంధించి మరి పోలీసు అధికారులు కస్టడీలో ప్రశ్నిస్తున్నటువంటి ఒక న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. నేటి నుంచి రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు. మంత్రి తుమ్మల వెల్లడి. 1200 గ్రామాల్లో 200 మంది సైంటిస్టులు
పర్యటన అనేటువంటి వార్త కూడా చూస్తున్నాం మిత్రులారా. గుండెపోట కుక్క చంపేసిందా, హైదరాబాద్ లో యువకుడి అనుమానాస్పద మృతి అనేటువంటి వార్త కూడా చూస్తాం మిత్రులారా. ఎస్సీ గురుకుల స్టూడెంట్లకు సమ్మర్ క్యాంపులు, విద్యార్థుల పెయింటింగ్స్ ను పరిశీలిస్తున్న ఎస్సీ గురుకుల సెక్రటరీ అలుగు వర్షిది సంబంధించినటువంటి ఫోటోతో ఉన్న వార్తను చూస్తున్నాం మిత్రులారా. వచ్చే 4 రోజులు ఈదురుగాలులు, పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీదురుగాలు, అకాల వర్షం, రైతన్న ఆగమనం. రైతు సోదరులకు ఒక సూచన చేసేది ఏంటంటే, మరి వచ్చేటువంటి 4-5 రోజులు విపరీతమైనటువంటి యొక్క వీదురుగాలులు, అకాల వర్షాలు వస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ ఒక బులెటిన్ విడుదల చేసింది. మరి రైతులు ఈ యొక్క విషయాన్ని గమనించి వారు ఏర్పాట్లు చేసుకోవాలనేటువంటి విషయం ఈ సందర్భంగా చెప్తున్నటువంటి విషయం మిత్రులారా. క్లాస్ రూమ్ లో టీచర్లు ఫోన్ వాడితే కఠిన చర్యలు, డిఈఓలకు విద్యాశాఖ సెక్రటరీ యోగితా రాణా ఆదేశాలు అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తాం మిత్రులారా. ప్రశాంతంగా ముగిసిన టీజీ ఎఫ్సెట్ అనే న్యూస్ కూడా కనిపిస్తూ ఉంది. వరంగల్ స్టేషన్ కు కాకతీయ కళ, ఈ నెల 15న వరంగల్ మోడల్ రైల్వే స్టేషన్ ఓపెనింగ్ అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. నీట్ రాసిన తల్లి కుమార్తె ప్రశ్నపత్రాలతో కుమార్తె కావేరి, తల్లి సరిత అనేటువంటి వార్త కూడా చూస్తాం మిత్రులారా. 72 ఏళ్ల వయసులోనూ ఉత్సాహం, 72 ఏళ్ళు వయసులో నీట్ రాశారు. పరీక్ష కేంద్రం వద్ద ఉన్న వాళ్ళు ఆమె ఉత్సాహాన్ని, ఆసక్తిని తిలకించారు. కాకినాడకు చెందిన పోతుల వెంకటలక్ష్మి నీట్ పరీక్ష రాసేందుకు కాకినాడలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన కేంద్రానికి ఆదివారం వచ్చారు. చదువుకు వయసు అడ్డంకి కాదని నిరూపించారు. మిత్రులారా, ఒక విషయం గమనించాలి మనం. సాధారణంగా ఈ 25 నుంచి 30 సంవత్సరాల లోపే మాకు చదువు సరిపోతుంది, దానికి సంబంధించినటువంటి మా ఫలితంకు సంబంధించిన ఉద్యోగం వచ్చిందని చాలామంది విద్యార్థులు తృప్తి పడుతూ ఉంటారు. కానీ అది నిజం కాదు. మనం మేధాశక్తి ఉన్నంత కాలం మనం చదువులో మనం రాణించాలనేటువంటి ఉద్దేశం, సంకల్పం ఉండాలనేటువంటి యొక్క వెంకటలక్ష్మి, 72 ఏళ్ళ వెంకటలక్ష్మి గారిని చూస్తే మనకు అర్థమవుతుంది మిత్రులారా. 4 నెలల్లో 50 ట్రాప్ కేసులు, అమ్మేమ్మ తీసుకుంటూ చిక్కిన 75 మంది. కేసుల నమోదులో అనిషా దూకుడు. జనవరిలో 17 మంది, ఫిబ్రవరిలో 23 మంది, మార్చిలో 15 మంది, ఏప్రిల్లో 20 మంది. ఈ యొక్క ఏసీబీ ఇచ్చినటువంటి రిపోర్ట్లో మనకు అర్థమవుతుంది మిత్రులారా. చాలా ఎక్కువగా ఈ రెవెన్యూ శాఖలో బాగా ఈ యొక్క అవినీతి కనిపిస్తున్నటువంటి విషయం ఈ యొక్క వార్త సందర్భంగా తెలుస్తుంది మిత్రులారా. ఈరోజు ఈనాడు, వెలుగు, ఆంధ్రజ్యోతి పత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఇవి మిత్రులారా. నమస్తే.